హలో గుడ్ మార్నింగ్ హవ్ యూ ఆల్. నేను బాగున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి శారీ అనమాట. మాకు తెలిసిన అక్క కుట్టింది. బాగుంది కదా, నాకు నచ్చింది. నేను ఫస్ట్ టైం కుట్టించుకుంటున్నాను ఇట్లాంటివి. ఈరోజు స్కూల్కి రెడీ అయిపోతున్నాం. ఎలాగంటే స్పీడ్గా మళ్ళీ యాజ్ యూజువల్. 2 days అయితే బాగా ఏడ్చాడు, ఈరోజు అయితే ఏడుస్తలేడు. స్పీడ్గా రెడీ అయిపోతున్నాడు. ఇంకా ఇంపాక్ట్ నవ్వుతున్నాడు కూడా. హాయ్ అమ్మా. సో యా, ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే రొటీన్గా కాకుండా కొంచెం ఈరోజు బ్రెడ్ జామ్ పెట్టినా అనమాట. సో పిల్లలు ఏంటంటే జామ్ కొంచెం ఈజీగా తింటారు కాబట్టి, అండ్ మోర్ ఓవర్ నాకు అసలు టైం సరిపోవట్లేదు మార్నింగ్ లేస్తున్నా కూడా. సో వాడు ఏదో చెప్తూనే ఉన్నాడు. వాడు మా బాబు ఏంటంటే సైడ్స్ తిన్నాడు, సో అది కూడా తీసేస్తున్నాను అనమాట. చాలా చేపిస్తాడు అనమాట వీడు. కొంచెము వాడు అలవాట్లు వేరే ఉన్నాయి. మా డాడీకి ఉండేదంట ఇట్లా అలవాటు సైడ్స్ తినకుండా తినడం అనేది. సో బ్రెడ్ సైడ్స్ మా డాడీ అలవాటు వాడికి వచ్చేసింది. సో నేను తెలుసుకున్నా ఇది యాక్చువల్గా. సో బ్రెడ్ అనేది 4 pieces కట్ చేసేసి వాడు పెట్టారు. నేను కూడా పనిలో పని తినేస్తున్నాను, టైం సరిపోదు కదా మళ్ళీ. అసలు ఫుల్ ఏడుస్తున్నాడు, అసలు అయితలేదు. ఇక నేనైతే బయటే వెయిట్ చేయాల్సి వస్తుందేమో ఈరోజు 12:30 వరకు. 3 hours బయటనే వెయిట్ చేయాల్సి వస్తుంది. అస్సలు అంటే అస్సలు పోతలేడు. గేట్ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. నాకైతే చాలా భయం అవుతుంది. మా మమ్మీ అయితే అక్కడే నించుంది పాపం స్కూల్ ముంగట. లోపల వాడు ఉండడం, మేము బయట పడిగడుపులు కాల్చడం, ఇదే సరిపోతుంది. కొంచెం ఏడ్చిండు, అందుకే కొంచెం రెడీ అయ్యేటప్పుడు బాగానే రెడీ అయ్యండు, మళ్ళీ ఏడ్చిండు ఏందో. మా మమ్మీ అయితే విపరీతంగా తొంగి యూజ్ చేస్తుంది లోపలికి. గేట్ తీయకపోతే దూంకేలాగానే ఉంది, అట్లా చూస్తుంది. మనకంటే వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా. దెబ్బతిన్నాయా బ్రో? నేను మా మమ్మీ అయితే ఇక్కడే తిరుగుతున్నాము. మా మమ్మీ అసలు ఫోన్ అంటుంది ఆఫీస్కి. నేను మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ తినకైతే వచ్చినాము. మా మమ్మీ అయితే ఆఫీస్ పోన్ అంటుంది. సో మనకి ఈరోజు కాలేజ్ డుమ్మా కాబట్టి ఎంజాయ్స్. వెయిటింగ్ ఫర్ మై టీలు. డబుల్ బ్రేక్ఫాస్ట్ అయింది ఈరోజు. మమ్మీ ఏం ఏడవడలే, అంతగానం టెన్షన్ ఎందుకు పడుతున్నావు? ఫైనల్గా అయితే స్కూల్ అయిపోయింది. బాగానే ఉన్నాడంట, బాగానే ఆడుకున్నాడంట యాజ్ యూజువల్. పోయేటప్పుడు ఎందుకో బాగా ఏడ్చిండు, వచ్చేటప్పుడు ఏదో నవ్వుకుంటా వచ్చిండు.